రోజు రోజు మార్కెట్ లోకి కొత్త ఫ్రెండ్షిప్ యాప్స్ వస్తున్నాయి. మేక్ ఫ్రెండ్స్ ఆన్లైన్, ఫైండ్ యువర్ సోల్మేట్ ఇన్ 2 minutes అంటూ ఎదవ ఎలివేషన్ యాడ్లు ఇస్తున్నాయి. టైం 3 అవుతుంది, నాకు నిద్ర రావట్లేదు. నువ్వు వచ్చినాక పడుకో, అప్పుడు నేను పడుకుంటా. DMs నిద్ర పట్టకపోవడం పెద్ద ప్రాబ్లమే, కానీ ఈస్కి రండి. 2 ఏమైనా 2 ఏమైనా. దీని మీద ఈ రోజు మనం సరదాగా మాట్లాడుకుందాం పదండి. నమస్కారం ఎనానిమస్ తమ్ముళ్ళు అండ్ చెల్లెళ్ళు. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు లోన్లీగా ఉన్నారా, బోర్ కొడుతుందా, ఫైండ్ ఏ ఫ్రెండ్ ఇన్ 1 swipe అంటూ ఎదవ లడ్డూల యాడ్లు వస్తున్నాయి. అంటే బయట తిరిగే మనుషులు సరిపోరు అన్నట్టు ఇప్పుడు డిజిటల్ గా కూడా తిరగాలన్నమాట. తీసుకోవడం చాలా కష్టం అనిపిస్తుందా? ఫ్రెండ్ యాప్ లో జస్ట్ 9 రూపీస్ తో మీ ఫస్ట్ స్టెప్స్. దీనమ్మ జీవితం. ఈ యాప్స్ లో ప్రొఫైల్స్ చూస్తే ఉంటాయి మావా. ఎంతసేపు అలా చూస్తావు? మాట్లాడాలనిపిస్తుంది కదా. ఎక్స్పెక్టేషన్ ఏమో మన వేవ్ లెంత్ కి మ్యాచ్ అయ్యే ఒక ఇంటెలెక్చువల్ ఫ్రెండ్ దొరుకుతారా అన్నట్టు ఉంటది. బట్ రియాలిటీ ఏమో హాయ్ అని మెసేజ్ చేస్తే రీఛార్జ్ చేయనే బ్యాచ్ ఎక్కువ తగులుతారు. సూపర్ వుమన్. లేదా నీ ఫోటో పంపు చూడాలి అని మొదలెట్టే బ్యాచ్ ఇంకొకటి. అది ఫ్రెండ్షిప్ యాపా లేదా ఫోటో స్టూడియోనారా? ఎంతమంది అమ్మాయిల్ని ఫోటోలు అడుగుతావు? సరే ఒకవేళ పంపిందే అనుకో, అది నిజమని గ్యారంటీ కూడా లేదు. అమ్మాయితోనే మాట్లాడట్లేదా? నేనున్నా కదా, నాతో మాట్లాడు. నేను అస్సలు జడ్జ్ చేయను. బయోలోనేమో లుకింగ్ ఫర్ ఏ సోల్ మేట్ హూ లవ్స్ ట్రావెలింగ్ అండ్ సన్సెట్స్ అని పెడతారు. రియాలిటీ ఏమో తిన్నావా, ఏం చేస్తున్నావు, మ్యాచ్ అయింది కదా, నెక్స్ట్ ఏంటి మరి? బాబోయ్, ఇలాంటి రోత ఉంటది మామ. రే సోల్ మేట్ అంటే కే ఓకే అని మెసేజ్ చేసే పర్సనారా? మళ్ళీ వీటిలో ఫిల్టర్స్ ఒకటి. ఇంట్రెస్ట్ ఏమో మ్యూజిక్ కామా, ట్రావెల్ కామా, కాఫీ కామా, అలా కామాలు పెట్టుకుంటే వెళ్ళిపోండ్రా. ఇవేమన్నా యూట్యూబ్ ట్యాగ్సా? 2 hours ఆడియో కాల్స్ మాట్లాడండి, వీడియో కాల్స్ లో టైం స్పెండ్. అరే ఈ రోజుల్లో టీ కాఫీ తాగడం లేదా తాగకపోవడం అనేది పెద్ద మ్యాటరా? ఎవడు ట్రావెల్ చేయని వాడు మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రెండ్షిప్ చేసేస్తారా? నాకు సుప్రభాతం ఇష్టం, నీకు డీజే టిల్ ఇష్టం. ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఏం పొడవాలంట? అయినా ఇదేం ఫ్రెండ్షిప్ రా? పెళ్లి చేసుకోవడానికి కూడా ఇన్ని కండిషన్స్ ఉండవేమో. యాప్ వాడు చెప్తాడు ఇందులో 100% వెరిఫైడ్ ప్రొఫైల్సే ఉంటాయి అని. కట్ చేస్తే అక్కడ అమ్మాయి డీపీ ఉన్న ప్రతి అకౌంట్ వెనక మనలాంటి కరువు సాంబాగాడే కూర్చుని గుట్కా చూయింగ్ చేస్తూ మనతో చాటింగ్ చేస్తూ ఉంటాడు. ఇదో పెద్ద స్కామ్. ఇంకొంతమంది ఉంటారు మావా, హాయ్ డీర్ అని ఒక 100 మందికి అదే కాపీ పేస్ట్ మెసేజ్ ని కొడతారు. ఎంతైనా మనోళ్ళకి ఓపిక ఎక్కువలేండి. మళ్ళీ ఈ యాప్స్ లో ఒక గొప్ప విషయం ఉంటది మామ, అదే VIP సబ్స్క్రిప్షన్. అంటే ఈ యాప్ లో డబ్బులు కడితే గానీ నీకు మంచి ఫ్రెండ్స్ దొరకరనమాట. ఫ్రెండ్షిప్ కు కూడా GST సర్వీస్ ట్యాక్స్ కట్టించుకుంటారు. అప్గ్రేడ్ టు గోల్డ్ టు సీ హూ లైక్డ్ యూ అంట. అరే అన్యాయం రా, నన్ను ఎవడు లైక్ చేస్తాడో చూడటానికి డబ్బులు కట్టి గోల్డ్ మెంబర్షిప్ తీసుకుని మరీ చూసుకోవాలా? అదే 500 రూపీస్ తో బయట ఫ్రెండ్స్ తో 2 బిర్యానీలు తింటే మావా నువ్వు కింగు కత్తి తురుము అని భజనలు కూడా చేస్తారు. దాంతో పోలిస్తే ఈ డిజిటల్ గోల్డ్ ని ఏం చేసుకోవాలి? స్క్రాప్ లో అమ్ముకోవాలా? ఇంకొందరు ఉంటారు ద గోస్టర్. ఫస్ట్ డే హాయ్ హౌ ఆర్ యూ, యువర్ హాబీస్ అని ఫుల్ ఎంతూజియాజం తో మొదలు పెడతారు. సెకండ్ డే కూడా గుడ్ మార్నింగ్ లు హ్యాడ్ లంచ్ లతో బానే ఉంటుంది. బట్ థర్డ్ డే సడన్ గా డిసప్పేర్ మావా. మెసేజ్ చేస్తే రిప్లై లేదు, అకౌంట్ డిలీట్ చేస్తారు, లేదంటే బ్లాక్ కొడతారు. అరే ఫ్రెండ్షిప్ చేయడానికి వచ్చావా లేకుంటే మ్యాజిక్ షో చేయడానికి వచ్చావా? ఈ ఆన్లైన్ ఫ్రెండ్స్ కి లాయల్టీ కంటే కనెక్టివిటీ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి మావా. యాప్ లో చూపిస్తుంది ఫ్రెండ్స్ విత్ ఇన్ 2 km అని. సరే అని నేను స్వైప్ చేస్తే మా పక్కింట్లో కూర్చున్న బోగ్గాడు కనిపిస్తాడు. వాడు నాకు బయట ఎదురైనప్పుడు వాడికి నాకు ఏవో పాతకాలపు గొడవలు ఉన్నట్టు చూస్తాడు. కానీ యాప్ లో మాత్రం హే బ్రో వాట్సాప్ అని మెసేజ్ చేస్తాడు. ఏంట్రా ఇది 10 meters డిస్టెన్స్ లో మాట్లాడాలి అంటే ప్లే స్టోర్ వరకు వెళ్ళాలా? నిజం చెప్పాలి అంటే మామ, బయట టీ షాప్ దగ్గర భయ్యా ఒక మ్యాచ్ ఉంది, స్కోర్ ఎంత అని అడిగితే ఫ్రెండ్షిప్ లో వచ్చే కిక్ ఈ స్వైప్ రైట్ యాప్స్ లో ఎప్పటికీ రాదు మామ. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావు. ఇలాంటివన్నీ చేసి ఇదేదో బోనస్ అనుకుంటాం, కానీ ఇవే పెద్ద బోగస్. ఇలాంటి యాప్స్ లో వెరిఫైడ్ ట్యాగ్ ఉన్నవాడు ఫ్రెండ్ కాదు. బయట ఏ మెంటల్ నా కొడక అని తిట్టేవాడే మన బ్రాండ్. డిజిటల్ ప్రపంచంలో రియల్ ఫ్రెండ్స్ ని వెతకటం ఎంటీ పాకెట్ లో ఐఫోన్ వెతుకుతున్నట్టే ఉంటది. ఉన్న ఫ్రెండ్స్ ని మంచిగా చూసుకోండి, లేదా అసలు ఫ్రెండ్షిప్ చేయకండి. ఈ ఫోన్ లో ఇలాంటి యాప్స్ ఉండుంటే అర్జెంట్ గా వాటిని అన్ఇన్స్టాల్ చేసి బయటకు వచ్చి ఒక ఛాయ్ తాగండి మావా. సో ఈ యాప్స్ లో మీరు ఫేస్ చేసిన వింత అనుభవాలు ఏమైనా ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ ని ఇక్కడ కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి మావా. ఎవరికి తెలుసు మన SKR గ్యాంగ్ ఛానల్ లో మీకు ఒక మంచి ఫ్రెండ్ దొరకొచ్చు కదా. ఓకే మరి ఈ రోజుకి ఇంతే ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 500 లైక్స్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చివరిగా నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఇలాంటి లత్కోర్ యాప్స్ లో మీరు టైము మనీ ఇన్వెస్ట్ చేయడం కంటే మీ దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్ కి కాల్ చేసుకోండి. వాళ్ళు లిఫ్ట్ చేయడం అనుకోండి, అది వేరే విషయం. వీడియోలు చూస్తున్నారు కానీ ఫాలో కొట్టట్లేదు. ఫాలో కొట్టండి. వచ్చిందనేసి మాకు గ్రామ ప్రజల ద్వారా తెలిసింది. అయితే మేము చేనులోకి వెళ్ళి పులి అడుగులు చూడడానికి వెళ్ళాము. అడుగులు చూసి సందర్భంలో పులి చివరి నైట్ భోజనం చేసి ఉంటది.